మేడారంకి వచ్చే ప్రతి భక్తుడి తొలి అడుగు ఈ జంపన్న వాగులోనే పడుతుంది. మహాజాతర ఆరంభమవుతున్న నేపథ్యంలో జంపన్న వాగు మొత్తం జనసంద్రంగా మారిపోయి కనిపిస్తుంది. ఎటు చూసిన జనం, ఇంత వాగులో నీళ్ళ కంటే జనం ఎక్కువగా ఎటు చూసినా ఏ విధంగా జనసందోహంగా మారిపోయిందో ఈ దృశ్యాలు చూస్తే కనిపిస్తుంది. ఈరోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల పైకి చేరుకోబోతున్న నేపథ్యంలో జంపన్న వాగు మొత్తం కూడా ఇసుక పోస్తే రాలని జనసంద్రంగా మారిపోయింది. మేడారంకి వచ్చే ప్రతి భక్తుడు ఇక్కడ జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తే పాప వినాశనం కలుగుతుందని, సర్వ పాపాలు తొలగిపోతాయని ఒక ప్రగాఢ విశ్వాసంతో భక్తులంతా ఇక్కడికి తరలివచ్చి జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇక్కడ పాదం మోపగానే చాలామందికి పూనకాలతో, మన ఇక్కడ శివసత్తుల పూనకాలతో ఏ విధంగా ఊగిపోతున్నారో చూడవచ్చు. చాలామంది శివసత్తులు పూనకాలు వచ్చిన వారు భవిష్యవాణి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు, ఎవరైనా వాళ్ళ చేత భవిష్యవాణి చెప్పించుకోవడం కూడా ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది. ఇక్కడ భక్తులున్నారు. చెప్పండి, మా స్నానాలు చేశారా? ఇక్కడ చేశామండి. ఏంటి చెప్పండి, నమ్మకం మీకు? ఇక్కడ ఏ స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని ఒక నమ్మకం. మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాము. మా పాప చిన్నప్పటి నుంచి వస్తున్నాము. ఇంత ఏజ్ ఉన్నప్పటి నుంచి వస్తున్నాము. ఎన్ని నుంచి వస్తారు మీరు? దాదాపు నేను ఈ ఏజ్ నుంచి వస్తున్నాను. ఏంటి జంపన్న వాగు పైన నమ్మకం? సమ్మక్క వాళ్ళ కొడుకు కదా జంపన్న, ఆయన ఇక పేరు పోయింది. ఫస్ట్ సంపెంగ వాగు ఉండే, ఇది దాన్ని జంపన్న వాగు అని మార్చిరు. దాని ద్వారా ఇక ఇంత నమ్మకం మాకు. స్నానాలు ఆచరించిరా? ఆచరించారు. సమ్మక్క తనయుడు జంపన్న ఇక్కడ ఈ నదిలోనే, ఈ సంపెంగ వాగులోనే తన ప్రాణత్యాగం చేశాడు కాబట్టి ఈ సంపెంగ వాగు జంపన్న వాగా రూపాంతరం చెందింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించినట్లయితే ఖచ్చితంగా సర్వ పాప వినాశనం కలుగుతుందని ఒక నమ్మకంతో భక్తులంతా ఇక్కడికి తరలివచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ విధంగా భక్తుల ఎటు చూసినా జనసంద్రంగా కనిపిస్తుంది. అక్కడ చూడవచ్చు చాలామంది యువతులు కూడా జంపన్న వాగులు అడుగు పెట్టగానే ఈ విధంగా పూనకాలు వచ్చి వారు ఏ విధంగా శివసత్తులు ఆ విధంగా దేవత ఆవహించి వారికి ఒక్కసారిగా పూనకాలతో ఊగిపోతున్న దృశ్యాలను మనం ఇక్కడ జంపన్న వాగులో చూస్తున్నాం. ఎటు చూసినా జనసంద్రంగా మారిపోయింది. జంపన్న వాగులో వరద ప్రవాహం కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రమాదాలు సంభవించకుండా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బోట్స్తో ప్రత్యేక సిబ్బందిని దాదాపు 120 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఇక్కడ సిద్ధంగా ఉంచారు. వారంతా కూడా రెగ్యులర్గా విధులు నిర్వహిస్తూ జంపన్న వాగులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు అయితే చేపడుతున్నారు. ఈరోజు సాయంత్రానికి సారలమ్మ గద్దెలపైకి చేరుకుంటుంది. అదే సమయంలో పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా చేరుకుంటారు. సో ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాల్లో మొత్తం దాదాపు 30 లక్షల మంది మేడారం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే చేరుకున్నట్లుగా అధికార యంత్రాంగం హెడ్ కౌంటింగ్ ద్వారా ఇప్పటికే గుర్తించారు. వివిధ రూపాలు ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేటు వాహనాలు కావచ్చు, కార్లలో, ఎడ్ల బండ్లలో కూడా, హెలికాప్టర్ల ద్వారా కూడా ఏ విధంగా దొరికితే ఆ విధంగా భక్తులంతా ఇక్కడికి చేరుకొని మేడారం అంతా కూడా జనసంద్రంగా మారిపోయినటువంటి పరిస్థితి. మేడారంకి వచ్చే 5 రహదారుల్లో కూడా ఇదే విధంగా భక్తుల కోలాహలం కనిపిస్తుంది. వారంతా మేడారం చేరుకొని ఇక్కడ జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి సమ్మక్క సారక్క దేవతల దర్శనం కోసం బారులు తీరుతున్నారు. ప్రస్తుతం అయితే జంపన్న వాగు ఈ విధంగా జనసంద్రంగా మారిపోయి కనిపిస్తుంది. ఇక్కడ జంపన్న వాగులో అడుగు పెట్టగానే చాలామందికి పూనకాలు రావడం, ఈ విధంగా జంపన్న వాగులోకి దిగగానే పూనకాలు వచ్చే వారంతా ఊగిపోతున్నారు. వాళ్ళ చేత భవిష్యవాణి చెప్పించుకోవడం కోసం కూడా చాలామంది ఇక్కడికి తరలి వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి భక్తులు ఉన్నారు. వాళ్ళ మాటల్లో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారంతా ఎక్కడి నుంచి వచ్చారు, జంపన్న వాగుల పైన వారికి ఉన్న నమ్మకం ఏంటి అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేద్దాం. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి భక్తులంతా ఇక్కడ జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తూ పులకరించిపోతున్నారు. ఈ నదిలో జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తే సర్వం శుభం చేకూరుతుందనే వాళ్ళ విశ్వాసం. సో చెప్పండి, ఎక్కడ తెచ్చారండి మీరు? మేము భద్రాద్రి కొత్తగూడెం నుండి వచ్చామండి. ఏంటి జంపన్న వాగు నమ్మకం? చాలా భక్తి ఉన్నది, చాలా స్వచ్ఛంగల దేవుడు, అందుకనే వచ్చాము. ప్రతిసారి మేము కొలుసుకుంటాము. చాలా బాగా జరుగుతుంది, మాకు అంత మంచి జరుగుతుంది. ఈ జంపన్న వాగు నమ్మకం ఏంది? జంపన్న వాగు ఇక్కడ మనం గుండంలో స్నానం చేస్తే చాలా బాగా జరుగుతుంది. మనం కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుస్తారండి. అది భక్తుల విశ్వాసం. ఈ జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తే ఖచ్చితంగా సర్వ పాప వినాశనం కలుగుతుంది అనేది భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే మేడారంకి వచ్చే ప్రతి భక్తుడు ఇక్కడ ఈ విధంగా జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇంకొక వైపు చాలామంది ఈ జంపన్న వాగులో పాదం మోపిన వెంటనే పూనకాలు వచ్చి ఊగిపోతున్నారు. ఎటు చూసినా భక్తుల కోలాహలం కనిపిస్తుంది. వాగు మొత్తం కూడా చుట్టూ మేడారం పరిసర ప్రాంతాల్లో ఉన్న జంపన్న వాగు మొత్తం ఇదే విధంగా ఇసుక పోస్తే రాని విధంగా జనసంద్రంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ
తలనీలాలు ఇచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం సమ్మక్క సారక్క దేవతల దర్శనాల కోసం తరలివస్తున్నారు. సాధారణ భక్తులతో పాటు విఐపీలు వివిఐపీలు కూడా సమ్మక్క సారక్క సన్నిధికి తరలివస్తున్నారు. చాలామంది ప్రముఖులు దాదాపు 6 రాష్ట్రాల నుంచి భక్తులంతా కూడా మేడారంకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేడారంకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేపట్టింది. అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో జాతరకు వచ్చిన భక్తులు తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకునే విధంగా సకల ఏర్పాట్లు చేపట్టారు. మేడారం జంపన వాగు నుండి కెమెరా పర్సన్ శ్రీధర్తో పెద్ద టీవీ 9 మేడారం.